విద్యార్థులు ప్రాబబిలిటీలో ఉండే ప్లేయింగ్ కార్డ్ సమ్స్ని ఇప్పుడు మీకు ఎలా చెప్పాలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను చూడండి. హార్ట్లో డైమండ్ గుచ్చుకుంటే సర్జరీ చేశారు. హార్ట్ అనేది హెచ్తో స్టార్ట్ అవుతుంది. హార్ట్ అనే సింబల్ హెచ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి హెచ్. డైమండ్ అంటే డీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి డి. సర్జరీ అనేది ఎస్తో స్టార్ట్ అవుతుంది ఎస్. చేశారు అనేది సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి సి. మనకి హార్ట్లో డైమండ్ గుచ్చుకోవడం అనేది రెడ్ డేంజర్ కాబట్టి రెడ్ కలర్లో ఉంటుందండి. సర్జరీ చేశారు అనేది విచారకరం కాబట్టి బ్లాక్ కలర్లో ఉంటుంది. మనకి డైమండ్ అనేది 13 కార్డ్స్ ఉంటాయి. హార్ట్లో 13 కార్డ్స్ ఉంటాయి, డైమండ్లో 13 కార్డ్స్ ఉంటాయి, సర్జరీ స్పేడ్లో 13 కార్డ్స్ ఉంటాయి, క్లబ్లో 13 కార్డ్స్ ఉంటాయి. ఇక క్వీన్ జాక్ ఫ్రెండ్స్ అయి నాన్ నెంబర్స్కి అందించారు. నాన్ నెంబర్స్ని అందించారు. గుర్తుపెట్టుకోండి విద్యార్థులు. కింగ్ క్వీన్ జాక్ ఫ్రెండ్స్ అయి నాన్ నెంబర్స్ని అందించారు. మనకి కింగ్ అనేవారు ఒకరు ఉంటారండి. ఒకరు ఉంటారు. అన్నిట్లోనూ కింగ్ ఒకరే ఉంటారండి. క్వీన్ కూడా ఒకరే ఉంటారు. జాక్ ఒకరే ఉంటారండి. ఫేస్ కార్డ్స్ అంటాం. కింగ్ క్వీన్ వీరి జాక్ని ఫేస్ కార్డ్స్ అంటాం. టోటల్గా త్రీ ఉంటారండి. ఇక్కడ నాన్ అంటే నాన్ నెంబర్స్ అంటే కింగ్ క్వీన్ జాక్ ఏస్ కలిపితే 4 ఉంటారండి. నాన్ నెంబర్స్ వీరు, నెంబర్స్ కాకుండా. టోటల్ 13లోంచి 4 తీసేస్తే నంబర్స్ ఎన్ని ఉంటాయండి? 9 ఉంటాయండి. 9 ఉంటాయండి. 9 ఉంటాయండి. ఏస్ 1 ఉంటారండి. సరే, ఏస్ అనేవి 1 ఉంటాయి. ఇప్పుడు మీకు 52 కార్డ్స్ ఉంటాయి. కింగ్స్ 4 ఉంటారు, క్వీన్ 4s ఉంటారు, జాక్ 4 ఉంటారు, ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి, నాన్ న్యూమరికల్ కార్డ్స్ 16 ఉంటాయండి, న్యూమరికల్ కార్డ్స్ 36 ఉంటాయి, ఏస్ 4s ఉంటాయి. ఓకే విద్యార్థులు, అర్థమైంది కదా?